హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? మేము బాగున్నాము. ఈరోజు నేను పెడుతున్న వీడియో తీసి చాలా రోజులైందండి. రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళొచ్చాను కదా, అదిగోనండి ఆరెంజ్ కలర్లోనైతే కారు పక్కన ఇల్లు కనిపిస్తుంది కదా, అదేనండి మా ఇల్లు. అయితే మా అత్తయ్య బయట కూర్చొని ఉందన్నమాట. అయితే చిన్న షాపింగ్ ఒకటి ఉందని చెప్పి బయటకైతే వెళ్తున్నామండి. ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి మన సబ్స్క్రైబర్ చేసుకోమని అయితే మీకు ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, మొత్తం మా అబ్బాయి అలాగే మా అమ్మాయిలు వెనకాల ముందే అయితే మా ఆయన వాటర్ బాటిల్ పెట్టి నిలిపోతున్నాడు అనమాట. ఇక్కడ రోడ్డు బయట స్టార్టింగ్ అయ్యామని చెప్పి చిన్న షార్ట్ వీడియోలో అయితే చేశానండి. అయితే ఇది ఫోన్ నేను నిలువుగా తీసాను అనమాట, అందుకే కొంచెం ఇలా పడుతుంది. రొటేట్ చేశాను. ఇదిగోండి సికింద్రాబాద్ వచ్చేస్తాం అనమాట. సికింద్రాబాద్ బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం ముందరకు వచ్చేస్తే ఇక్కడ మనకు మొత్తం కొనుక్కునే ఐటెంలే ఉంటాయి అనమాట. చూడండి, పూసల దండలు, నల్ల పూసలు, చైన్లు, పిల్లలయ్యే హారాలు, అలాగే మనకి కావాల్సిన బొట్టలు, కమ్మలు, అసలు ఒక్కటి కాదండి స్టోన్స్తో తయారైనవి అయితే ఎంత బాగున్నాయో చూడడానికి అయితే కళ్ళు సరిపోలేదనమాట. ఏదైనా సరే మనం 150 కానించి స్టార్టింగ్ 50 రూపీస్ నుంచి 150, అలాగే ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే 250 రూపాయల లోపే ఉన్నాయి కానీ తప్ప ఎక్కువ కాస్ట్ అయితే లేవండి. ఇదిగోండి, ఇక్కడ నేను నల్లపూసలు చూపిస్తున్నాను కదా, ఇదిగో నా చేతితో ఇప్పుడు చూపించాను చూసారా, ఇది వచ్చేసి 150 అండి. అయితే నేను పిల్లలకి ఆల్రెడీ ఉన్నాయని చెప్పి అయితే తీసుకోలేదు. మనకు కావాల్సినవి ఏంటనేది చూసుకుని మా పిల్లలకి తీసుకున్నాను అనమాట. కానీ ఇక్కడ చాలా రీజనబుల్గా ఉన్నాయండి రేట్లు అయితే. పెద్ద రేట్లు ఏమైతే అనిపించలేదు నాకు. చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ అంతా కూడాను చాలా నెంబర్ 1గా ఉందండి. అసలు నిజంగా నాకైతే కళ్ళు సరిపోలేదు. నేను అసలు ప్రతి ఒక్క మోడల్ని దగ్గరుండి ఫస్ట్ టైం అనమాట మన కళ్ళతోటి చూడటం. ఎందుకంటే షాప్లోకి వెళ్తాం కానీ ప్రతి ఒక్కటి తీయాలి కదా, వాడు తీయడు. మనకు కావాల్సింది మాత్రమే తీసి చూపిస్తాడనమాట. ఇక్కడ చూడండి సికింద్రాబాద్, ఇక్కడ మనకి మార్కెట్ దగ్గర పక్క నుంచి మన లోపల బట్టలు అలాగే ఇవన్నీ అమ్మే దగ్గర నుంచి కొద్దిగా లోపలికి ఉంటుందండి షాప్ అయితే. ఇది 1 గ్రామ్ గోల్డ్ షాప్ అనమాట. ఈ షాప్ అంతా వీడియో తీసుకుంటానండి. 1 గ్రామ్ గోల్డ్ అనే కాదనమాట, నేను చిన్న లాకెట్ ఉన్న హారాన్ని అయితే అడిగాను. నాకు చాలా బాగా నచ్చిందండి. చూడడానికి కూడా చాలా లుక్ గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. అంటే ఎటన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకి మన మెడలో చైన్తో పాటు ఈ లాకెట్తో ఉన్న నక్లిస్ టైప్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా ఉన్నది ఒకటి తీసుకుందామని చెప్పి ఇదిగోండి షాప్ అయితే లోపల ఇది మొత్తం కూడాను వచ్చాను. అయితే వాళ్ళ లోపల అడిగాను, వాళ్ళు తీసుకోండి మేడం మీకు ఏమి కాదు అని చెప్పి అయితే వాళ్ళు చెప్పారనమాట. మొత్తం వీడియోనంతా కూడా నేను ఇలా తీసానండి. ఇక్కడ లేని ఐటెం అన్నది ఏది లేదు. అసలు చూడడానికైతే అసలు నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. ఇవన్నీ హారాలు ఒకటి మించి ఒకటి ఉన్నాయి అన్నమాట. ఒకటి చూసిన తర్వాత ఇంకోటి చూస్తే, ఇంకోటి చూసిన తర్వాత ఇంకోటి చూస్తే ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి. ఇలాగ బీట్స్ ఉన్నాయి హారాలు. నిజంగా మనకి లాకెట్లతో వచ్చినాయి హారాలు చాలా గ్రాండ్గా ఉన్నాయండి. చూడడానికి అయితే అసలు నా కళ్ళు సరిపోలేదనమాట. ఇక్కడ చూడండి, నేను సెల్ఫీ స్టిక్ తోటే దగ్గరుండి తీసుకున్నాను అనమాట. పిల్లలైతే మరి ఆడపిల్లలు కదా అండి, కొంచెం వాళ్ళు భయపడుతున్నారు అలాగే సిగ్గుపడుతున్నారు ఫోన్ పట్టుకుని వీడియోలు చేయాలంటే. మా వల్ల కావట్లేదని చెప్పి అయితే వాళ్ళైతే ఫోన్ దగ్గరికి అయితే రాలేదు. చూడండి హారాలు, మనకి రూబీ హారాలు, మనకి రూపులతో తయారైన హారాలు చాలామంది సెంటిమెంట్గా వేసుకుంటారు కదా, అవి అయితే ఇక్కడ చాలా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. చాలా తక్కువ కాస్ట్ అండి, చాలా బాగున్నాయి. మీరు ఏదైనా సరే సెట్ వచ్చి మనకి 1200, 1100 అలాగే 1500 లోపు 1 గ్రామ్ గోల్డ్ వస్తున్నాయి అంటే 3 సెట్లు వస్తున్నాయి. అలాగే మనకి వాటి మీద కమ్మలు కానీ బుట్టలు కానీ ఏదైనా సరే ప్రైజ్మెంట్ అనేది మనకు అనుకూలంలోనే ఉంది. ఎక్కువ అనేది అయితే లేదు, నాకైతే అనిపించింది అనమాట, చెప్తున్నాను. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడైతే గాజులు కూడాను బ్యాంగిల్స్ అనేది చాలా అవైలబుల్లో ఉన్నాయి. రేట్లు అయితే చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా వీటిలో గాజులే నేను తీసుకున్నది. చార్మినార్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ సికింద్రాబాద్లో మెట్రో ఎక్కి చార్మినార్ దగ్గర దిగుదామని చెప్పి అయితే మేము ఇలా షాపింగ్కి అయితే వచ్చామండి. అయితే ఇక చార్మినార్ దగ్గరికి వెళ్తాం మానేసి ఇంకో చోటుకి వెళ్ళాం అన్నట్టు, ట్యాంక్ బండ్కి వెళ్ళాము. ఆ రోజు అయితే తెల్లవారితే మేము మళ్ళీ తర్వాత రోజు వెళ్ళాం అనమాట. తెల్లారాక తర్వాత రోజు వెళ్ళాము చార్మినార్ని చూడడానికి. అయితే ఇక్కడైతే హారం అనేది నేను తీసి వేసుకుని చూసానండి. నా మెడకైతే చాలా హెవీగా అనిపించింది అనమాట. ఎందుకంటే మనం ఎంత పెద్ద హారాలు వాడం, ఏదో సింపుల్గా చూడడానికి లుక్ అనేది బాగుండాలి, సింపుల్గా ఉండాలి, చూడడానికి తక్కువగా ఉండాలన్నమాట. అంత పెద్ద హారం హెవీగా ఉండే హారాలు అయితే నేను వేసుకోనండి. చూడడానికి అయితే చాలా బాగుందనమాట. మీకు నేను వేసుకున్న హారం ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కాకుండా ఇంకో హారం వేసుకున్నానండి, అదైతే నాకు బాగా నచ్చిందనమాట. మెడకి దగ్గరలో ఉంది.
ఇది మనకి అది నేను ముందు చూపించింది లాంగు, ఇదైతే షార్ట్ అనమాట. ఈ రెండు కాకుండా ఇంకో హారం ఉందండి, అది రూబీ వచ్చిందనమాట. చూడడానికి అయితే చాలా బాగుందండి. నేను ఎప్పుడైనా సరే కొనుక్కోవాలి అనుకున్నానంటే ఇంక ఇలాంటి హారమే తీసుకుంటానమాట. ఎందుకంటే ఇలా మెడ దగ్గరికి నాకు షార్ట్ ఉండేదే ఇష్టం అనమాట. ఎందుకంటే మనం ఎలాగో నల్ల పూసలు వేసుకుంటాము, అలాగే మెడలో చైను గోల్డ్ తాడేసుకుంటాం కాబట్టి ఇదైతే నాకు బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.